హై వ్యూస్. కొత్త గవర్నమెంట్ ఏపీలో ఫామ్ అయిన తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఏంటి అన్నప్పుడు ఫస్ట్ వినపడ్డటువంటి పేరు శ్రీరెడ్డి. నేను కరెక్ట్గా చెప్తాను, ఫస్ట్ వినపడ్డటువంటి పేరు శ్రీరెడ్డి. కానీ అరెస్ట్ కాల, అసలు కేసులు నమోదు కాల. ఏంటండి ఇది అని అంటున్నారు. నిన్నటికి నిన్న ఈ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ఎవరో క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆ పసిపాప తండ్రికి సంబంధించిన ఇష్యూలో హడావుడి చేశాడు. అతను అరెస్ట్ చేశారు కదా, అప్పుడు కూడా చాలామంది క్వశ్చన్ చేసింది, వీడు మాట్లాడిన బూతులు ఏవైతే ఉన్నాయో దానికి వందింతలు మాట్లాడింది శ్రీరెడ్డి, మరి శ్రీరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి. ఈవెన్ ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు అవటం, ఏది పాల్వాయి ఘాట్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొడటం, ఆ ఇష్యూ. అక్కడ నంబూరి వెంకటేశ్వర శేషగిరిరావు ఆయన బెదిరియటం, సిఐకి సంబంధించి ఆయన మీద హత్యాయత్నం, బయట ఉన్న వేరే అని అనటం, లైక్ వీటన్నిటి మీద కూడా కేసు నమోదైంది, అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు మెయిన్గా మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసిన వాళ్ళని 1 by 1 గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక మరికొన్ని చోట్ల ఇక నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, జనసేన ప్రతిపక్షంలో ఉండగా, దట్ మీన్స్ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ వైసీపీల అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఈ అరాచకాలు అన్నప్పుడు మరలా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చేసినవి ఉన్నాయి. కొన్ని అవి తీస్తున్నారు బయటికి. అందులో ఐఏఎస్ ఐపీఎస్ కొంతమందిని విఆర్గా పంపారు, కొంతమందిని జిఏడికి రిపోర్ట్ చేయమన్నారు, ఇంకొంతమందికి సర్వీస్లో అటు ఇటు పోస్టింగ్ అవన్నీ ఇస్తూ ఉన్నారు. అసలు సొసైటీని ఎంత దారుణంగా, అంత దారుణంగా, ఘోరాతి ఘోరంగా మాట్లాడినటువంటి ఈ శ్రీరెడ్డిని ఎలా వదిలిపెట్టారయ్యా, ఎలా వదిలిపెట్టారని చెప్పేసి అంతా మాట్లాడిన మూమెంట్లో ఈ 7 by G బృందావన కాలనీలో కమెడియన్ ఉంటాడు కదా, రామ్మ అప్సరస నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు, నీకోసం ఎదురు చూస్తున్నానని సమేద అంటాడు. అలా ఇప్పుడు ఈ శ్రీరెడ్డిని అంతా అదే అంటున్నారు, రామ్మ అప్సరాస నీ టైం వచ్చిందా, దా దా అని. ఎందుకు కేసు నమోదైంది? సెక్షన్ భారతీయ న్యాయ సంహిత 352, 353 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66. ఏమని, జస్ట్ ఇవ్వాలో నిన్నో కూడా వీడిని గెలవటానికి కదా నీకు టైం ఉందా, ముచ్చు మరి ఆ బాల్య కుటుంబాన్ని పరం నీకు టైం లేదా అంటూ మదన్మోహను, హోంమంత్రి అనిత వాళ్ళిద్దరిని ఫోటోని పెట్టి మరల చండాల మీద మాట్లాడింది ఈ అనిత. ఆ ఇష్యూ గతంలో పవన్ కళ్యాణ్ మీద ఎంత ఘోరంగా ఏం మాట్లాడింది శ్రీరెడ్డి అని చెప్పేసి ఆ ఇష్యూ, లోకేష్ గురించి ఎంత చండాలంగా మాట్లాడింది ఏంటి ఆ వీడియోలు తీసుకొచ్చి అవి, చంద్రబాబు గురించి ఎంత ఘోరంగా మాట్లాడింది అని చెప్పేసి అవి, మొత్తం విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చి రాజు యాదవ్ అని చెప్పేసి టీడీపీ చెందిన వ్యక్తి కర్నూలులో 310 పోలీసులను కేసు పెట్టాడు. ఏమని, సభ్య సమాజం తలదించుకునేలాగా బూతులు మాట్లాడుతుంది, సమాజంలో అశాంతి చెలరేగేలాగా, 2 వర్గాల మధ్య గొడవలు పెట్టేలాగా, చిచ్చు పెట్టేలాగా లేనిపోనివి కల్పించేవో చెప్తుంది. సాటి మహిళని కూడా చూడకుండా హోంమంత్రి అనితని నీచంగా మాట్లాడుతుంది. అసలు ఎవరు అసలు ఈమె? బయట ఉండడానికి అర్హత లేదు, ఈ సమాజంలో ఉండే హక్కు లేదు ఆమెకి, మిమ్మల్ని తీసుకొచ్చి ముందు లోపలేండి అని చెప్పేసి కేసు పెట్టారు. కేసు కూడా నమోదే. ఇక ఇప్పుడు ఈమె సంబంధించి గతంలో జగనన్న జూన్ 4న ఎప్పుడెప్పుడు రిజల్ట్ వచ్చిన ఎదురు చూస్తున్నా అన్నా, నా బర్త్డే జూన్ 12 అన్నా, నా బర్త్డే అంగరంగ వైభవం చేసుకుంటే ఈసారి అన్నా ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకొని మరి లోపలేయాలన్నా, ఈసారి ఎవరిని వదలొద్దు అన్న అంటూ హడావుడి చేస్తూ ఒక వీడియో పెట్టింది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టేసి దామ్మద్దా నీకు నచ్చింది చేద్దు కందా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? జూన్ అయిపోయింది, జూలై. మొన్న ఆ మధ్య కూడా ఏదో తట్టుకోలేకపోతానంటూ హడావుడి చేస్తూ ఏదో పెట్టింది. సో నేను సింపుల్గా ఏం చెప్తానంటే, నేను శ్రీరెడ్డి గురించి మాట్లాడాల్సిన ఇది అసలు నాకు లేదు, అసలు టాపిక్ నేను టచ్ చేయకూడదు. కానీ ఈ ప్రణీత్ హనుమంత్ అనే అతను అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్ని వేల మంది చూస్తున్నారా, లక్షల మంది చూస్తున్నారని కాకుండా వారి కొంటూ కొంత ఫాలోవర్లు ఉన్నారు, వాళ్ళు పెట్టి వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారన్నప్పుడు వీళ్ళు ఏమాత్రం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా, వీరు ఏమాత్రం అసభ్యంగా, అశ్లీలంగా, నీచగా బిహేవ్ చేస్తున్నా వీరిని ఉపేక్షించకూడదు, వీరిని అసలు వదలకూడదు, తీసుకెళ్ళి లోపలేయాలన్నది నాకు అర్థమైంది. సో అటువంటి వేలో బోల్డ్ మంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు ఉంటూనే ఉంటారు. అందరి జోలికి మనం వెళ్ళలేము. ఓ అమ్మ అది పెద్ద కంపు రొచ్చు, అది వద్దు. అసలు పొలిటికల్ వేలో, సినిమా వేలో, సెలబ్రిటీ వేలో
ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు హైలైట్ అయిన కొంతమంది ఉంటారు. అలా హైలైట్ అయిన బ్యాచ్లో ఈ శ్రీరెడ్డి ఒకళ్ళు ఉన్నారు. అవునా కదా మీరు చెప్పండి. సో ఇటువంటి శ్రీరెడ్డిని మరి ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఎట్లా? అందుకే కేసు నమోదైంది. ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. బట్ ఎక్కడ ఉంది? చెన్నయ్య, తిరుపతి, హైదరాబాదా, బెంగళూరా, ఎక్కడ? అసలు ఆమెకు డబ్బు రెవెన్యూ అసలు ఎలా వస్తుంది? అవన్నీ అరెస్ట్ చేసిన తర్వాత విచారిస్తారో చూద్దాం. ముందైతే ఆమె ఎక్కడున్నా ఆమె యొక్క అకౌంట్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లైక్ ఏవో ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఐపీ అడ్రస్ను పట్టుకొని వెతుకుతారు. ఒకవేళ ఈ ఐపీ అడ్రస్లు వేరే వాళ్ళవి, ఇవి వాళ్ళకి వీడియోలు ఇస్తే వాళ్ళు పెడుతున్నారంటే వాళ్ళని పట్టుకుంటారు అప్పుడు. సో మొత్తానికి ఎలాగైతే తెలంగాణ పోలీసులు ప్రణీత్ హనుమంతుని టెక్నాలజీ న్యూసెస్ పట్టుకొచ్చి లోపలేశారో అలా ఈ శ్రీరెడ్డి కూడా ఎక్కడైనా లోపలేయాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. కేసు నమోదైన కాబట్టి ఎటుపోతే వదలైతే వదలరు ఈసారైతే.